వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. 15 రోజులుగా కేటీఆర్కు సంబంధించిన ఒక కీలక ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. కార్ రేసింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కేటీఆర్ విచారణకు, కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు ఒక లేఖ రాసింది. గత 15 రోజులుగా ఈ లేఖ పెండింగ్లో ఉంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడం వెనుక రాజకీయాలున్నాయని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేస్తున్నారని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోకుండా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఒక సమాచారం వస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం చాలా క్లారిటీగా చెప్పేశారు. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఆ ఫైల్ ఉంది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే, గవర్నర్ పర్మిషన్ వచ్చిన వెంటనే కేటీఆర్పై చర్యలుంటాయి. కానీ గవర్నర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదంటూ రేవంత్ రెడ్డి ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గవర్నర్ పర్మిషన్ రావడమే ఆలస్యం. కేటీఆర్పై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ రేవంత్ రెడ్డి చాలా విస్పష్టంగా చెప్పేశారు. గవర్నర్ పర్మిషన్ ఆలస్యం వెనుక కూడా రాజకీయమే ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కేటీఆర్ లాబింగ్ చేస్తున్నారని, బీజేపీ బీఆర్ఎస్ సన్నిహితంగా ఉన్నాయన్న విషయం దీంతో చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుందని, ఇదే కారణంగా గవర్నర్ నుంచి ఆ ఫైల్ ఇంకా తమ వద్దకు రాలేదని, గవర్నర్ ఎలాంటి మంజూరు చేయలేదని, గవర్నర్ ఎలాంటి అనుమతిని ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ల మధ్య సాన్నిధ్యం నిజంగానే కొనసాగుతుందా? ఇదే కారణంగా ఆ ఫైల్ పెండింగ్లో ఉందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఒకవేళ గవర్నర్ నుంచి ఆమోదం లభిస్తే, కేటీఆర్పై చర్యలకు ఆమోదం లభిస్తే, కేటీఆర్కు ఖచ్చితంగా రాజకీయ పరంగానే కాకుండా చట్టపరమైన సమస్యలు కూడా రావడం ఖాయం.